ఆఫ్టర్ రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోస్టర్ క్లియర్ చేస్తూనే ఉంటున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జీవో నెంబర్ 77 ప్రకారము సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆఫ్టర్ రోస్టర్ క్లియర్ ఎగ్జామ్ తర్వాత రోస్టర్ క్లియర్ చేస్తే అలాగ 10 నోటిఫికేషన్ కొట్టేసినారు. రీసెంట్గా జార్ఖండ్లో 2009లో జరిగిన నోటిఫికేషన్ 15 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎంప్లాయీస్ని వాళ్ళ నుంచి రిమూవ్ చేసినారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, రేపు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగితే ఈ రోస్టర్లో నష్టం జరిగిన విద్యార్థులందరూ మళ్ళీ కోర్టుకి వెళ్తారు. దీనివల్ల ఇది ఇప్పుడే జరగదు. ఇంకా అలాగా 1999లో డిఎస్సి లాగా 2012లో గ్రూప్ 1 లాగా అలాగా సాగుతూనే ఉంటుంది. ఇలా మేము విద్యార్థులు మాత్రం ఇక్కడ నలిగిపోతూనే ఉంటారు. గత ప్రభుత్వం ఏం తప్పు ఉంది, కరెక్టే, వాళ్ళు తప్పు చేస్తున్నారు కానీ దింపేసి మిమ్మల్ని ఎక్కించినాము. మీరు కరెక్ట్ చేయాలి కదా. గత సంవత్సరం అవుతుంది మీరు పవర్లోకి వచ్చి, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు క్లియర్ చేయకుండా. ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం అంటున్నారు. గత 1 ఇయర్ నుంచి మీకు ఏపీపీఎస్సీకి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది కదా, ఇలా పలానా విద్యార్థి పలానా స్టూడెంట్స్ మీకు రిట్ పిటిషన్ వేసినాడు, మీరు దీన్ని క్లియర్ చేయాలండి. మీరు ఎందుకు అసలు స్పందించలే? లాస్ట్ 10 డేస్ ముందు ఎందుకు స్పందించినారు? మీరు అంతగా డౌట్ ఉంటే వెంటనే ఒకటి ఏపీపీఎస్సీలో పోల్ ఒకటి కనెక్ట్ చేయండి. క్లియర్ చేసి రోస్టర్ ఎగ్జామ్ పెట్టమని ఒకటి, లేదు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టమని ఒకటి. ఎక్కువ మంది దేనికి ఓటేస్తే దాని ప్రకారం మీరు కన్వర్ట్ చేయండి, అంతా ఎగ్జామ్ కనెక్ట్ చేయండి. అంతేగాని మొండి వైఖరితో పడమైంది. నిన్న లోకేష్ గారు ట్వీట్ చేసినారు రైట్ ఏమని, ఈ గ్రూప్ 2 విద్యార్థులు అందరూ విన్నతులన్నీ నాకు వచ్చినాయి, వెంటనే దాన్ని క్లియర్ చేస్తాను. అలాగే లక్ష్మయ్య అని ఒక ఐఏఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్, అతను ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ మన దాంట్లో ఒకటి పోస్ట్ ఒకటి మత్స్యకారు చాలా స్వానుకూలంగా స్పందించినారు. వెంటనే మేము దీని వెంటనే పోస్టులు అవుతుంది, మీకు న్యాయం చేస్తామని చెప్పి నైట్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం ఏం చేస్తున్నారు, లేదు ఎగ్జామ్ చేస్తామని చెప్పి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నిరుద్యోగ జీవితంతో ఆడాలనుకుంటున్నారా? ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ లేదు, మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు, దీన్ని కోర్టుకి వేస్తే ఇది ఎప్పుడు ఎగుతుందో తెలియదు. దీన్ని అడ్డం పెట్టుకొని అలాగ సాఫ్ట్వేర్ని చూస్తున్నారు. ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏమైందో తెలిసింది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, దాని గురించి ఎటువంటి స్పందన లేదు. ఇది కూడా అలాగే అవుతుంది. 1999 డిఎస్సి లాగా 2011 గ్రూప్ 1 లాగా అవుతుంది. వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు క్లియర్ చేసి ఇప్పుడు క్లియర్ చేయ రోస్టర్ మేము ఇప్పుడే రాసాం ఎగ్జామ్, రేపు కాదు ఇప్పుడే సాయంత్రమే రాసాం. మేము ఖచ్చితంగా ఇప్పుడే రాయగలం. రోస్టర్ క్లియర్ చేయకుండా మేము ఎలా రాయగలము? మేము ఇప్పుడు క్లియర్ చేయి, ఇప్పుడే సాయంత్రం, రేపు కాదు ఇప్పుడే రాసాం మేము ఎగ్జామ్. అంత స్టడీ లేము సార్. మేము ఆ రోస్టర్ ప్లాన్ క్లియర్ చేసి మాకు వెంటనే ఎగ్జామ్ నిమిషాలు పోతున్నాం అంతే. మేము ఈ కష్టం వచ్చేసి 1 ఇయర్ 2 ఇయర్ కాదు, 7-6 ఇయర్స్ నుంచి స్టడీ హాల్లో అప్పులు చేసుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని వచ్చి మేము ప్రిపేర్ అవుతున్నాం. మేము ప్రభుత్వానికి ఎంత వినియోగించుకున్నా కూడా అసలు నిరుద్యోగులు పట్టించుకునే ప్రభుత్వాన్ని ఎంతమంది సార్ ఉండేది? కొన్ని వేల లక్షల మంది ఉన్నారు దీనికోసం. ఇన్నేళ్ళు అసలు మీరు అసలు నోటిఫికేషన్ పడాలంటే ధర్నా చేయాలి, ఎగ్జామ్ కోసం కావాలంటే ధర్నా చేయాలి, మాకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్తే ధర్నా చేయాలి. అసలు నిరుద్యోగుల నుంచి ప్రభుత్వం పట్టించుకునే రీతిలోనే లేదు. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కాలయాపన చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇట్లే మా నాశనాన్ని నిర్వాహణ చేస్తున్నది. మీ ప్రభుత్వానికి ఒకటే వినిపించుకుంటున్నాం, మాకు రోస్టర్ ప్లాన్ క్లియర్ చేసిన తర్వాత ఒక్కరోజు టైం ఇచ్చేదాన్ని రాస్తున్నాం. మేము ఎగ్జామ్కి అగనిస్ట్ కాదు, ఓన్లీ రోస్టర్ పాయింట్లో తప్పులు సరి చేసిన తర్వాతే మాకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాము. ఇప్పుడు ఆడ పేర్లు చెప్పండి, 10 మంది పేర్లు అంటే ఒక్కడు రాకపోయారు. అరే 20,000 మంది రాస్తా ఉన్నారు ఎగ్జామ్, నాకు ఎప్పుడు వస్తుంది అని నేను సార్ పాజిటివ్ గా ఉన్నాం కాబట్టి 10 ఏళ్ళ బట్టి చదువుతూనే ఉన్నాం సార్. మా భయం ఏంటంటే ఈ కోర్స్ 7 సంవత్సరాలు అయింది, నోటిఫికేషన్లు లేవు. బట్ మనం పాలసీ మ్యాటర్లను క్వశ్చన్ చేసే